అయ్యగారిని మీరు బలంగా వాడుకోండి ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మశక్తి తోడుంచండి నాయన. నాయన నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం దయచేయండి నాయన. నీ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్కులతో నాయన మమ్మల్ని ఆదరించండి నా తండ్రి. నీ కుమారుడు నాయన బోధ చేస్తుండగా నీ కుమారుడు మరుగుపరచు ప్రభువు. నీ యొక్క వాక్కును అనుగ్రహించమని నాయన వినుచున్న మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రభువ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువ ఏ సత్పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె ఆమేన్. వాక్య ప్రసిద్ధపాటు ప్రార్థన చేసినటువంటి మార్తమ్మ గారికి వందనాలు. వందనాలు. సమయంలో శ్రేష్టమైన సమయానికి వచ్చింటున్నాం. సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గూగుల్ మీట్ లో పాల్గొని ప్రారంభ ప్రార్థన చేసి 3 పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన బిడ్డలందరికీ వందనాలు. మరి వాక్యం సిద్ధపాటు ప్రార్థన చేసిన మార్తమ్మ గారికి కూడా వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఇది ప్రత్యేకమైనటువంటి దినము, పరిశుద్ధమైనటువంటి దినం. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం విందాం. జీవముగల దేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రతిరోజు మనం కీర్తనలు ధ్యానం చేస్తా ఉన్నాం. 114వ కీర్తన 3వ వచనంలో మనం 4 రోజులు ధ్యానం చేసాం. అయితే ఈరోజు ఆదివారం కనుక మరి భయంకరమైనటువంటి రోజులలో, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. సాతానుడు భయంకరంగా పనిచేస్తున్నాడు ఈ దినాలలో. వాని గురించి మనం తెలుసుకోకపోతే కన్నా మనము ఇరుకున పడిపోతాం. కాబట్టి వాని గురించి మనం తెలుసుకోవాలి. వాని యొక్క వీక్నెస్ మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం జాగ్రత్త పడి మెలకోగలిగి ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి సాతాను గురించి మనం తెలుసుకుందాం. సాతాను ముద్ర ఏంటో చెప్తారా? సాతాను యొక్క ముద్ర 666. రైట్ ఆన్సర్. 666 ముద్ర గురించి తెలుసుకుందాం. మరి ఈ 666 ముద్ర సాతాను యొక్క ముద్ర. ఇది ఓ ప్రత్యేకమైన సందేశం కనుక దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. మీ భార్యలు, మీ భర్తలు ఎవరైనా ఇంకా నిద్రావస్థలో ఉంటే కన్నా తట్టి లేపండి. దీని గురించి తెలుసుకుంటే కన్నా జాగ్రత్త పడతారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద నైనను, తమ నొసటి మీద నైనను ముద్ర వేసుకొన్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవారు తప్ప క్రియా విక్రమములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. చాలండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక రాయబడుతున్నటువంటి మాటలు. మరి ఆ ముద్ర వారి కుడి చేతి మీదనైనను, నొసటి మీదనైనను ఒక ముద్ర వేయించిన అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరెవరికి వేయిస్తుందంటే ఇది చిన్నవారికైనాను, గొప్పవారికైనాను, ధనవంతులైనను, దరిద్రులైనను, స్వతంత్రులైనను, దాసులైనను అందరికీ వేయబడాల్సినటువంటి ముద్ర ఇది. ఈ ముద్ర మరి ఈ ముద్ర గురించి యూట్యూబ్లలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా వాదనలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ముద్ర బైబిల్లో కూడా రాయబడింది. ఇది రాబోయే దినాల్లో, అంత్య దినాల్లో, రాకటి దినాలలో ఇవి వేయబడతాయి. అలాంటి దినాలు, అలాంటి భయంకరమైనటువంటి విపత్తులు దినాలు వస్తాయని ముందుగానే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.
మనం కూడా తెలుసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. 666 ముద్ర అంటే ఏమిటి అనేది, ఈ 666 అనేది అంత్యకాలంలో క్రీస్తుకు విరోధమైన ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకు ఒక గుర్తుగా ఉంటుంది. ఈ వ్యవస్థ లోబడినటువంటి వారికి ఒక గుర్తుగా ఉంటుంది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, కానీ దేవునికి విరోధముగా మరి పనిచేస్తే వ్యవస్థ ఇది. మనసు, ఆలోచన, జీవితం సమర్పించబడినటువంటి స్థితిని మరి పోల్చబడి ఉంది, సూచిస్తూ ఉంది. ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద మనకు తెలియకుండానే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అవి పనిచేస్తూ ఉన్నాయి. ఏ విధంగా పనిచేస్తున్నాయి? సువార్త ప్రకటించకూడదు, మందిరములు కట్టకూడదు, మందిరాలకు వెళ్ళకూడదు, రక్షణ పొందకూడదని కొన్ని వ్యవస్థలు ఆటోమేటిక్గా కొన్ని పనిచేస్తూ ఉన్నాయి, మనకు తెలిసి పనిచేస్తూ ఉన్నాయి. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఖ్య మనసుని యొక్క సంఖ్య, దాని సంఖ్య ఇది 666 అని చెప్పేసి లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడ 18వ వచనం చదువునాయన కింద. బుద్ధి గలవారు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666. చాలు, ఇందులో జ్ఞానం కలదు. 666 అని చాలా స్పష్టంగా 18వ వచనంలో రాయబడింది. ఇది దేవుని ముద్రకు విరోధమైనటువంటి 666 ముద్ర. ఇది దేవుని యొక్క ముద్రకు ఇది విరోధమైనదంట. అందుకని మన విరోధి ఎవరంటే కదా ఏటుకు చెప్తారు కదా, అపవాది, ఘట సర్పం, లూసిఫర్ అని ఏటుకి చెప్తారు మన వాళ్ళు. కాబట్టి దేవుని ముద్రకు విరోధమైనటువంటి ముద్ర ఇది 666 ముద్ర. దేవుని పిల్లలు పరిశుద్ధాత్మ ముద్ర పొందుతారు. మరి లోక వ్యవస్థను అనుసరించేవారు ఈ యొక్క మృగము ముద్రను స్వీకరిస్తారు. అర్థమవుతుందండి? లోక వ్యవస్థను అనుసరించేవారు. మరి ఈ లోకములో ఒక వ్యవస్థ పని చేస్తుంది అని చెప్పాను కదా, 666 ముద్ర అనే ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. దానికి ఎవరైతే అనుసరించి నడుస్తారో ఈ మృగము యొక్క ముద్రను కలిగి ఉంటారు, వాటిని స్వీకరిస్తారు, ఆ ముద్రను వేయించుకునడానికి స్వీకరిస్తారు. మరి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబోయే దినాలలో ఇలాంటి విపత్తు లేకపోతే ఇలాంటి శ్రమలు, ఈ ముద్ర ఖచ్చితంగా నొసటి మీద వేయించుకోవాలి, లేకపోతే చేతి మీద వేయించుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ పని చేసి ఇంటింటికి తిరగడం, మందిరాలకు రావడం, బలవంతం చేయడం. ఇది బలవంతంగా వేయించుకునే ముద్ర, ఇష్టపూర్వకంగా వేయించుకునే ముద్ర కాదు, ఇది బలవంతముగా. అర్థమవుతుందండి? కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ముందుకు వెళ్తే గన మరి మనం జాగ్రత్త పడతాం. లేకపోతే గన ఈ ముద్ర వేయించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి గమనించండి, నొసటి మీద, చేతి మీద ముద్ర అంటే, నొసటి మీద అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచనలు, విశ్వాసం, మనసు మీద మరి ఆధిపత్యం అన్నమాట. ఈ ఆలోచనలు మారిపోతాయి, మన ఆలోచన తీరు మారిపోతుంది. నొసటి మీద ఎప్పుడైతే నువ్వు వేయించుకుంటావో నీ ఆలోచన, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు సాగవలసినటువంటి వాడు అసలుగా సాగలేవు. అయిపోయా, క్రీస్తుకు నువ్వు కూడా ఏమైపోతావు? విరోధి అయిపోతావు. నీ మనసు పూర్తిగా ఏమైపోతుంది? చెడిపోతుంది, భ్రష్టుడు అయిపోతావు. అర్థమవుతుందా? చంచలత్వం వచ్చేస్తుంది. ఇంకా అపవాది ఎప్పుడైతే 666 ముద్ర నీ నొసటి మీద పడుతుందో వాని ఆధిపత్యం కింద ఉంటావు. వాడు ఇంకా ఈ క్రీస్తుని అనుసరించాలి, ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి, మందిరానికి వెళ్ళాలా, పరిశుద్ధమైన జీవితం, ఇలాంటి ఆలోచన ఏముండదండి. నీ ఆలోచన మొత్తం మారిపోతుంది. పూర్తిగా
క్రీస్తుకు నువ్వు విరోధి అయిపోతావు. 666 ముద్ర ఎప్పుడైతే నీ నొసటి మీద పడుతుందో. అర్థమవుతుందండి? చేతి మీద ముద్ర అనగా కార్యాలు, లేకపోతే జీవన యొక్క శైలి, పనుల మీద నియంత్రణ, ఇవన్నీ ఒత్తిడి పడుతుంది. కార్యాలన్నీ ఆగిపోతాయి చేతి మీద ఎప్పుడైతే నీకు ముద్ర పడుతుందో. నొసటి మీద, చేతి మీదనే ఈ 666 ముద్ర అలా వేస్తారంతే. అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి కార్యము సఫలం కాకుండా, ఇంత ముందుకు నీ జీవితం యొక్క స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. పూర్తిగా ఆపోజిట్ అనమాట, వ్యతిరేకంగా. అరే మొదట్లో వీడు బాగుండే ఆత్మీయంగా, ఏంది వీడు ఇలా తయారైనాడు, ఏంది వీడు ఇలా తాగుతున్నాడు, ఏంది ఇంత విరుద్ధంగా జీవిస్తున్నాడు, ఏంటి వీడు ఇట్లా తయారైనాడంటే ఇంకా మరి ఆ ముద్ర పడిన వాళ్ళు అలాగనే ఉంటారు మరి. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలో క్రీస్తును తిరస్కరించడం అంటే, ఈ నొసని మీద ఎప్పుడైతే నీకు పడుతుందో నీ ఆలోచన మారిపోతుంది. క్రీస్తును నువ్వు తిరస్కరించడం మొదలు పెడతావుగా. 666 ముద్ర నీ నొసటి మీద ఎప్పుడైతే పడుతుందో, ఆలోచన ఎప్పుడైతే పడుతుందో, ఆలోచన మీద ఎప్పుడైతే అది నీ నొసటి మీద పడుతుందో, క్రీస్తును నువ్వు తిరస్కరించడం మొదలు పెడతావు. ఆల్రెడీ కొంతమంది ప్రభువును నమ్మి లోకములో పడిపోయి క్రీస్తును తిరస్కరించినటువంటి వారు లేకపోలేదండి. మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినటువంటి వారు, మరలా లోకంలో ఉన్నటువంటి ఈ తాయితాలు అయితేనేమి, నిజం కాని వాటిని ఆరాధించడం అయితేనేమి, లేకపోతే చేయరాని నీచమైనటువంటి కార్యాలు చేయడం అయితేనేమి, బూతులు మాట్లాడడం, తాగుడుకు బానిసలు కావడమే, ఇంకా వ్యభిచారానికి, దొంగతనాలకి అలవాటుగా వాటిని చేసుకొని దేవుని భయం లేకుండా వాళ్ళు పూర్తిగా క్రీస్తుని తిరస్కరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి కొంతమంది అలా జరుగుతూ ఉన్నాయి. నేను కొన్ని ఫ్యామిలీలు కొంతమందిని నేను విచారించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. అరే ఎలా తప్పిపోయినారు? మంచి మినిస్ట్రీలో ఉండి, మంచి సంఘములో నాటబడినటువంటి వారిగా ఉండి, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని, ప్రభు రక్తంలో కడగబడి ఎలా తప్పిపోయినారు? చిన్న విషయానికా? ఏంటిది? చాలా బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది సాక్ష్యాల వారి జీవితం గురించి విన్నప్పుడు నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధేసింది. ఒక ఆయన ఉన్నాడు మా రిలేషన్లో, సిఏగా పనిచేస్తున్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్ కలిచాడు. ఆయన వాళ్ళ కూతురికి బోన్ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి మరి బేతేలు సంఘంలో నాటబడినటువంటి వాడు. అసలుకి ఆయన ఎంత విరోధిగా మారిపోయి విగ్రహారాధన చేస్తున్నాడు. ఒక సిఏ ఒకప్పుడు వీధులమ్మడి సువార్త చెప్పినటువంటి వాడు. చాలా బాధ వేసింది నాకు ఆయన మాటల్లో వింటున్నప్పుడు. నాకు జీర్ణించుకోలేకపోయినా ఆ యొక్క మాటలు. ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తును పూర్తిగా తిరస్కరించడం, క్రియలలో లోకాన్ని అనుసరించడం, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి వాటిని పూజించడం, సేవించడం ఎంత వ్యతిరేకమో చూడండి. ఎప్పుడైతే ఈ నొసటి మీద, చేతి మీద ముద్ర పడుతుందో వాళ్ళు ఇంకా పూర్తిగా వ్యతిరేకులు అవుతారు. ఆటోమేటిక్గా ఇప్పుడు కొంతమంది అవుతున్నారు. మరి వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మనం ఎంత జాగ్రత్త కలిగి ప్రభుని సేవించాలని ఒకసారి ఆలోచన చేయండి. 666 అనే సంఖ్య మరి దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలరా, బైబిలులో 7 అనే సంఖ్య సంపూర్ణకు గుర్తు. 7 అనే సంఖ్య సంపూర్ణకు గుర్తు. 6 అనేది మాత్రం అసంపూర్ణకు సూచన. ఇది అసంపూర్ణకు గుర్తు. ఇది
666 అంటే సంపూర్ణ పాపస్థితి. అర్థమవుతుందండి? దేవుని స్థానములో మనిషి నిలబెట్టే ప్రయత్నం, లేకపోతే మానవ గౌరవానికి చిహ్నం ఇది. ఇది భయంకరమైనది. ఇది పాపస్థితిని, సంపూర్ణ పాపస్థితిని చూపిస్తుంది ఇది. కాబట్టి 7 కాకుండా 6ని ఎంచుకోవడం అనమాట. 666 ఇక ఇది మృగానికి సంబంధించినటువంటి ముద్ర అని కూడా పిలుస్తారు. ఆది ఘట సర్పం. ఎవరు వీటిని స్వీకరిస్తారంటే, ఈ మృగం ముద్రను ఎవరు స్వీకరిస్తారంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారు. ఎవరమ్మా వీళ్ళు? దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారు మాత్రమే వీటిని స్వీకరిస్తారు. రాబోయే దినాల్లో ఇలాంటి శ్రమలు, ఈ ముద్ర వేయించుకోవాలని ఇంటింటికి మరి ఓట్ల ఎలక్షన్లో ఏ విధంగా తిరుగుతారో, ఏ విధంగా స్వీకరిస్తారో, ఒక్కొక్కళ్ళ పేర్లు ఆ విధంగా స్వీకరించి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వీటిని ఎవరు అంగీకరిస్తారంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారు మాత్రమే దీన్ని ఈ ముద్రణకు రాజుపడతారనమాట. లేకపోతే లోకానుసారులు అని కూడా చెప్పవచ్చు. రెండవది ఏంటి? లోకానుసారులు. మూడోది ఏమని చెప్పుకోవచ్చు అంటే, సత్యము కన్నా సౌకర్యాన్ని ఎంచుకున్నటువంటి వారు. దేనికన్నా? సత్యము కన్నా ఈ లోక కొన్ని సౌకర్యాలు ఉంటాయే, వాటిని ఎంచుకున్నటువంటి వారు. ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, భయముతో విశ్వాసాన్ని వదిలినటువంటి వారు, భయముతో విశ్వాసాన్ని వదిలిపెట్టినటువంటి వారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, 2వ దశలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దశ చదువునాను. సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కరుపరుచు బలమును అనుసరించి ఉండును. ఏంటంటమ్మా ఇది? సాతాను అనుసరించు, మళ్ళా చదువునాను. సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. సాతాను కనుపరుచు బలమును అనుసరించి నడుస్తారు. అర్థమవుతుందండి? సత్యమును వీళ్ళు ప్రేమించరు, సత్యమును ప్రేమించకపోయేది. ఎందుకంటే సత్యము కన్నా సౌకర్యాలను ఎంచుకున్నటువంటి వారు సత్యాన్ని పాటించారు. సత్యము వీరిని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి స్వతంత్రులు అవ్వడం వీళ్ళకి ఇష్టమో ఉండదు. ఎందుకంటే మృగం ముద్రను వీళ్ళు స్వీకరించారు, అంగీకరించారు, ఏపించుకున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని తిరస్కరించినటువంటి వారు లోకానుసారులు. కాబట్టి మనం లోకానుసారులుగా ఉండకూడదండి. లోక ఆచారాలు, పద్ధతులు మనం పాటించకూడదండి. మనం చాలా లోకానికి వేరై జీవించాలని, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని ఎన్నో లేఖనాలు. కాబట్టి లోకానుసారంగా మనం నడవకూడదు, ఆత్మానుసారంగా మనం నడవాలి. ఆత్మీయులు ఆత్మానుసారంగా నడవాలి. లోకంలో ఉన్నాం కదా, పెద్దలు ఉన్నారు కదన్నా, కొన్ని ఆచారాలు, పద్ధతులు భారతదేశంలో ఉన్నాం కదన్నా, తప్పదన్నా, లేకపోతే అలుగుతారన్నా, అదన్నా ఇదన్నా అని అన్నావు అనుకో, నువ్వు కూడా ఎవరి కింద ఉన్నట్టు? సాతాను కింద ఉన్నట్టే. అందులో సందేహం ఏమీ లేదండి. నువ్వు కూడా మృగం ముద్రను స్వీకరిస్తున్నావు, 666 ముద్రను స్వీకరిస్తున్నావు. అంచున పడ్డావని, నువ్వు కూడా అంచున పడ్డావు, వాటికి ఇంకా దగ్గర పడ్డావని నువ్వు అర్థమవుతుంది అని గుర్తుంచుకోండి. మీకు ఇవన్నీ హెచ్చరికలు ముందుగానే. ఒక సంఘ సేవకునిగా, సంఘ కాపరిగా నా బాధ్యతని మీకు తెలియజేస్తున్నాను. నేను చేయబట్టి నడిపించేవాడిని కాదు.
ఈ క్రైస్తవులు దేవుని నమ్మినటువంటి వారు ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ జాతికి చెందినటువంటి వారైనా నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును ధరించుకునేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఊకే క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదండి. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును సంపూర్ణంగా ధరించుకున్నటువంటి వాడు మాత్రమే, వాళ్ళు మాత్రమే. పేరుకు ఊకే క్రిస్టియన్ అని చెప్పుకొని ఈ లోక ఆచారాలన్నీ పాటిస్తూ, ఈ లోక పద్ధతులన్నీ పాటిస్తూ, ఈ లోకంలో ఈ లోకాన్ని కలిగి ఉంటే, లోకాశలు కలిగి ఉంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదండి. వాళ్ళు సాతాను పిల్లలని చెప్పుకోవడానికి సందేహమే లేదు. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జర జాగ్రత్తగా ఉండి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. మొట్టమొదటిగా ఏం చెప్పానమ్మా, 666 ముద్ర అంటే ఏమిటి అని మనం గుర్తు చేసుకున్నాం. దాని గురించి మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే నొసటి మీద చేతి మీద మరి ముద్ర వేయబడుతుందని తెలుసుకున్నాం. 600 ముద్ర ఒక సంఖ్య కాదు, ఇక ఆత్మీయ అర్థం అని తెలుసుకున్నాం. మూడవదిగా 4వది మృగం ముద్ర ఎవరు స్వీకరిస్తారనేది కూడా మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారు, లోకానుసారులు, సత్యము కన్నా సౌకర్యాలను ఎక్కువ ఎంచుకున్న వారు, భయముతో విశ్వాసాన్ని వదిలిపెట్టినటువంటి వారని. 5వది దేవుని ముద్ర. ఈ యొక్క దేవుని ముద్రకు ఈ 666 ముద్రకు వ్యతిరేకంగా అంటే కొన్ని తేడాలు చూద్దాం. దేవుని ముద్ర 666 ముద్ర, దేవుని ముద్ర 666 ముద్ర. పరిశుద్ధాత్మ, మృగమాత్మ. వింటున్నారు బాగా? పరిశుద్ధాత్మ అంటే దేవుంది, మృగాత్మ అంటే సాతాంది. 666 ముద్ర అంటే సాతాంది, దేవుని ముద్ర అంటే దేవుంది. క్రీస్తుకు విధేయత అంటే క్రీస్తుకు ముద్రకు సంబంధించినటువంటి వాళ్ళు. లోకానికి విధేయత అంటే లోకానుసారులు. నిత్య జీవం అంటే దేవుని ముద్ర కలిగినటువంటి వారు. సాతాన ముద్ర కలిగిన వాళ్ళ ఆపోజిట్ ఏంటి చెప్పండి? నిత్య జీవానికి ఆపోజిట్ నిత్య నాశనం. నిత్య జీవము, నిత్య నాశనం. 5వది ఏంటంటే దేవుని ముద్ర కలిగిన వారు సత్యానికి ఆపోజిట్ మోసం, అసత్యం, మోసం. వాడు మోసగాడు, జనకుడని మనకు తెలుసు కదా. 6వది ఏంటంటే పరలోక రాజ్యం. దేవుని ముద్ర కలిగిన పరలోక రాజ్యం. ఆపోజిట్ ఏంటి? నరకం, తీర్పు, నరకం, పాపానికి వచ్చే జీవితం నరకం అన్నట్టుగా. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా గమనించండి, మరి దేవుని ముద్ర కలిగి ఉన్నావా, లేకపోతే 666 ముద్ర. ఈ దేవుని ముద్రకు 666 ముద్రకు ఎంత వ్యతిరేకంగా ఒక వ్యవస్థ గొడవ వివాదం జరుగుతుందో, సేమ్ లోకానుసారులకు దేవుని బిడ్డలకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యవస్థ పనిచేస్తుంది, మనకు తెలియకుండా. ఒక రాజ్యము మన మధ్యలో ఉంది అని చెప్పేసి మన ప్రసంగం చేశాను కదమ్మా. మన కనబడే రాజ్యము, చెప్పండి, కనబడని రాజ్యం. ఒకసారి వర్తమానం విన్నారు కదా సండే. కనబడే రాజ్యం ఉంది, మన మధ్యలోనే కనబడని రాజ్యం కూడా ఉందని మనం దేవుని యొక్క వాక్యం వినుకుంటూ వచ్చాం. కాబట్టి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఆ వ్యవస్థ కింద పనిచేసే వాళ్ళు, చిన్న ఎగ్జాంపుల్ ఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది మతోన్మాదులు కావచ్చు, కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడక్కడ ఉన్నారు, అక్కడక్కడ నివసిస్తున్నారు, అక్కడక్కడ వ్యవస్థలు పునాదులు ఉన్నాయి. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త ఉండకపోతే కన్నా ప్రమాదంలో పన్నట్టే. ఇంతకాలం చేసినటువంటి భక్తి, ఇంతకాలం ఇన్ని ఏళ్ళు గడిపినటువంటి జీవితం, ఆత్మీయ దైనందిన జీవితం వ్యర్థమైపోతుంది. తెలుసుకోకపోతే కన్నా, సరైనటువంటి మార్గంలో నడవకపోతే కన్నా మొత్తం వ్యర్థమైపోతుంది భక్తి అంతా. చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ముందుకు సాగాలి. 666 ముద్ర మరి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముద్ర నియంత్రణకు సంబంధించినది. ఇది అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం నాన్న. దీని యొక్క నియంత్రణ, దీని యొక్క నిబంధనలు ఏంటి, దీని సంబంధాలు ఏంటి? ఆ ముద్ర అనగా
ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రియా విక్రమము చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. వారిని బలవంతము చేయుచున్నది. అంటే ఈ ముద్ర 666 ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? వాళ్ళు మాత్రం ఏం చేయాలి? ఈ వాక్యానుసారంగా అర్థమవుతుందా మీకు? ఆ ముద్ర గలవాడు మాత్రమే ఏదైనా కొనాలన్నా ఏదైనా అమ్మాలన్నా ఆ ముద్ర కలిగినటువంటి మాత్రమే. రాబోయే దినాల్లో జరిగేది అదే. నువ్వు వ్యాపారం చేస్తున్నావా తమ్ముడా? నువ్వు బిజినెస్ చేస్తున్నావా? నువ్వు వ్యాపారం చేస్తున్నావా? అయితే ఈ ముద్ర నీకు ఉండాలి. ఈ ముద్ర కలిగినటువంటి వాడే సంతలో వ్యాపారం చేయాలి. ఈ ముద్ర కలిగినటువంటి వాడే నువ్వు బిజినెస్ చేయాలి. ఈ ముద్ర కలిగినటువంటి వాడే నువ్వు సంతలోకి వెళ్ళి కొనాలి. నువ్వు ఏదైనా కొనాలన్నా, చికెన్ కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, నువ్వు ఏది కొనాలన్నా నీకేముండాలి? నొసటి మీద 666 ముద్ర ఉండాలి. నొసటి మీద ఉండాలి. నొసటి మీద లేకపోతే చేతి మీదనన్నా ఉండాలి. ఉంటేనే నువ్వు ఏదైనా కొని నువ్వు తినడానికి నువ్వు అర్హుడవు. లేకపోతే అర్థం ఏంటి? నువ్వు కొనలేవు, నువ్వు తినలేవు, నువ్వు చచ్చావని అర్థమవుందా దానికి అర్థం? కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది నా ప్రేమైనటువంటి దేవుని రాబోయే దినాల్లో ఈ అవస్థ వస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి. నియంత్రణ వ్యవస్థ, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ తీసుకొస్తుంది. విశ్వాసాన్ని పరీక్షించే ఒక కాలము రాబోతుంది. అర్థమవుతుందండి? ఒక కాలం రాబోతుంది. ఇది భయంకరమైనటువంటి కాలం. ఇది ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి. ఆల్రెడీ ఇప్పుడే పెట్రోల్ కొంచెం ఎక్కువైపోగానే, నూనె కొంచెం ఎక్కువైపోగానే, సరుకులు కొంచెం ఎక్కువైపోగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ బ్యానర్లు పట్టుకొని ఏం చేస్తున్నారమ్మా? ధర్నాలు చేస్తున్నారు. తగ్గించాలి, రేట్లు తగ్గించాలి అని. ఎన్ని ధర్నాలు చేసినా సుఖమే ఉండదు రాబోయే దినాలలో. పూర్తిగా ఆర్థిక ఒత్తిడి, ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుంది రాబోయే దినాలు. విశ్వాసాన్ని పరీక్షించే కాలం రాబోతుంది. సంఘానికి ఇవన్నీ హెచ్చరికలు. సంఘమా, విశ్వాసులారా జాగ్రత్త, సిద్ధపాటు కలిగి ఉండాలి. ముందుగానే ఒక దైవ సేవకునిగా మరి హెచ్చరిక చేస్తున్నాను కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉంటే కన్నా ఆ రోజు పలానా రోజు మా సేవకుడు చెప్పాడు కదా అని ఈ వాక్యాన్ని గుండెల మీద నువ్వు రాసుకుంటే, హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటే ఇది జర జాగ్రత్త పడి గట్టిగా నిలబడగలుగుతావు శ్రమలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే గన పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సౌకర్యం కోసము, లేకపోతే ప్రాణరక్షణ కోసం, లేకపోతే ఈ తిని బతకాల కాబట్టి, కడుపు కోసమే కాబట్టి, కోటి విద్యలు అన్న కూటి కోసం ఈ సామెతలన్నీ అప్పుడు వస్తాయి. ఈ కోటి విద్యలు కూటి కోసమే కదన్నా. తప్పదన్నా. కొనాలంటే ముద్ర ఉండాలి కదన్నా, వేయించుకోవాలన్నా. అన్న అంటే అన్న పలకడప్పుడు ఈ మన సౌకర్యాల కోసము విశ్వాసాన్ని అమ్ముకోవద్దు. ఏం చేయదు? ఈ విశ్వాసాన్ని ఏం చేయకూడదమ్మా అన్న? ఏం చేయకూడదు? విశ్వాసాన్ని అమ్ముకోకూడదు. కొంతమంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అమ్ముకునేటువంటి వారుగా ఉంటున్నారు విశ్వాసాన్ని. ఆ దినాల్లో అమ్ముకుంటారు తప్పదుగా. కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి. రాగడి దినాలలో భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం. ఈ మృగం ముద్ర బలవంతంగా వస్తుంది. ఇందాక చెల్లి చదివినట్టుగా బలవంతంగా ఇది. ఒకసారి చదువు నాన్న, 13వ అధ్యాయం 14 వచ్చిన చదువు ఒకసారి. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు
అది వారిని బలవంతము చేయుచున్నది. చాలు, బలవంతము చేయుచున్నది. చూసారా, బైబిల్ ప్రకారము అది మోసముతో, ఒత్తిడితో, భయముతో వస్తుంది. అంటే భూమి మీద నివసించే వారికి మోసపుచ్చేది, ఇది బలవంతంగా చేసేది, ఇది ప్రేమతో చేసేది కాదండి. ఇప్పుడు దేవుడు ప్రేమతో రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. ఇంత ప్రేమతో పిలుస్తుంటే ప్రభు ఇప్పుడు రారు. ఇప్పుడు ఎవరు రాడు, ఎవడు నమ్ముకోడు. ఈ ప్రేమ ఇప్పుడు అర్థం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రేమతో కాకుండా ఈ మృగము, ఈ 666 ముద్ర, ఈ సాతానుడు బలవంతంగా మోసముతోను, ఒత్తిడితోను, భయముతోను వణుకు పుట్టే విధంగా తీసుకొని వస్తాడు. వాడు బంధించి పారేస్తాడు, నిన్ను పట్టుకుంటాడు. చచ్చిపోతావా ఏపించుకుంటావా అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు మర్యాదగా మరి వింటావో, లేకపోతే ఈ ప్రేమను తెలుసుకొని ప్రభు కోసం నిలబడతావో, ఎలా ఉంటావో చూసుకో. మరి అర్థమవుతుందా? సాతాను యొక్క విధానం ఏంటంటే మోసం చేస్తాడు. నేను ఆల్రెడీ ఇప్పుడు మోసం చేసే వాళ్ళు లేకపోలేదు. యూట్యూబ్లో అల్చర్లు అయితేనే మీరు కల్లారా, మీరేం అజ్ఞానులు అయితే కాదు, చూస్తూ ఉన్నారు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, ఏ విధంగా దుర్బోధకులు వస్తాయి, దొంగ బోధకులు వస్తారు, పల్లూరులు మోసం చేస్తారు, వేషం ధరించుకుంటారు, వెలుగుదూత వేసుకుని వస్తారని దేవుడు చెప్పకనే చెప్పాడు. ఎన్ని బోధలు ఉన్నాయన్నా చంద్రపాలన? బాలాకు నేర్పినటువంటి బిలాము బోధలు ఇంకా ఎన్నున్నాయినా? ఎన్నున్నాయి? నికా మాట రాకుండా నికాలు బోధలు చానున్నాయి. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని బోధలు కరెక్టే, భలే చెప్తున్నాడు అన్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఏ విధంగా ఫెయిల్ అయిపోతున్నారో మొన్నటి దినమందు నేను చెప్పుకుంటూ వచ్చాను, మీకు హెచ్చరిక చేస్తూ వచ్చాను. అర్థమవుతుందండి? దైవజనుడు ఏ విధంగా హెచ్చరికలు చేస్తున్నాడో, ఎందుకు హెచ్చరికలు చేస్తున్నాడో కొంచెం జాగ్రత్త పడాలని, అంతే. అన్ని విని భలే ఉన్నాయని అనుకుంటూ పోతే కన్నా రాబోయే దినాల్లో మోసపోతావు. సాతాను యొక్క విధానం ఏంటంటే మోసపుచ్చడం, లేకపోతే అద్భుతాలు చేయడం. అద్భుతాలు ఎవరి కొరకనే? ఒక సేవకుడు క్యాలెండర్ పట్టుకుని టచ్ అంటే అయిపోయి అందరూ ఓడిపోతారు. ముందుగానే తరిపిదనమాట ఇదంతా, ముందుగానే ప్లానింగ్. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతాలు, నిజమైన అద్భుతాలు కాదు ఇవి. కొంతమంది భయం, సాతానుడు భయం కలిగిస్తాడు. కొంతమంది భయపెడతారు, మీరు 7 వారాలు రాకపోతే అన్నట్టుకుంటుంది వ్యవహారం. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ క్లోజ్ ఇస్తున్నాను, మీరు అందరూ గుర్తు చేసుకుంటా, జ్ఞాపకం తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందండి? లోతుగా చెప్తే కన్నా వినేవాళ్ళు చచ్చిపోతారు. అంటే మీరు కాదు, ఈ మాటలన్నీ నేను రికార్డు చేస్తున్నాను, యూట్యూబ్లో వదులుతాను. వినోళ్ళను వినిపించండి. ఈరోజు చెప్తున్నటువంటి వాక్యము రికార్డ్ చేయబడుతుంది. సత్యాన్ని తెలుసుకోకపోతే గన సతకలబడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లోక ప్రలోభాలు పెట్టే మాటలు, ఈ మాటల ద్వారా అనేకులు ఏం చేసుకుంటున్నారు? కొంతమందిని లోపరుచుకుంటున్నారండి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే సామెతల గ్రంథంలో ఉంది కదా, సామెతల గ్రంథంలో ఏమని ఉంటుంది? దాని నోటి మాటలు నూనె కంటే, తమ్ముడు ప్రకాశ్ బాగా చెప్తాడు, నూనె కంటే నూనెపై అలా జారిపోతారు. అంతే, మాటలకే జారిపోతారు. సాతాను యొక్క విధానం ఇలా ఉంటుంది. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ముందుకు సాగాలి. సంఘం ఎలా సిద్ధంగా ఉండాలంటే వాక్య జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువునానా? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలుమా నీవు చాలుమా జ్ఞానము లేని వారై ఏమైపోతున్నారంట? జ్ఞానం లేక నశించిపోతున్నారు. అవును, సంఘం ఎలా సిద్ధంగా ఉండాలంటే వాక్య జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. రెండవది, ప్రార్థనలో బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం మూడవది, పరిశుద్ధ జీవితం గడిపేవారిగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. నాలుగవది, సత్యానికి నిలబడాలి. చచ్చిపోయినా పర్వాలేదు, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలిగిన ధైర్యం కలగవారిగా ఉండాలి. ఐదవది, హింస వచ్చిన క్రీస్తును విడవకూడదు. కొన్ని హింసలు వస్తాయి, కొన్ని ఆర్థిక వ్యవస్థ వస్తుంది, కొన్ని ఈ బాధకరమైనటువంటి దినాలు వస్తాయి, ఆ కాలం వస్తుంది. ఆ కాలంలో ప్రభు కోసం నిలబడేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ముద్ర కంటే ప్రాముఖ్యమైనది వాళ్ళ హృదయం అంటే హృదయాన్ని పరిశోధిస్తాడు. చాలామంది 666 గురించి భయపడతారు, కానీ దేవుడు ముందుగా మన హృదయాన్ని ఆయన చూస్తాడండి. ఈ రోజులలో కూడా పాపాన్ని ప్రేమించడం, దేవుని వాక్యం కన్నా లోకాన్ని ఎంచుకోవడము, రాజుపడినటువంటి విశ్వాసం, ఇవి మృగ స్వభావానికి సంకేతాలండి. ఇవన్నీ మృగ అంటే రాజుపడడం అంటే, రాజు పడని వారు ఉన్నారు. ఎవరో చెప్తారా? ఏటి చెప్తారా మీరు? రైట్ ఆన్సర్ నాయన, గాడ్ బ్లెస్ యూ. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు పడలేదో. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారండి. రాజు పడలేదు. రాబోయే దినాల్లో మరి ఇలాంటి ముద్ర కలిగినటువంటి వారు రాజు పడిపోతారు. దేవుని కన్నా లోకాన్ని ఎంచుకోవడం, రాజు పడినటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఇదంతా మృగ స్వభావం కలిగినటువంటి వారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ఇస్తాను. విజయము ఎవరిదంటే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విజయం ఎవరిదో అవుతుందంటే, ప్రకటన గ్రంథం 12:11 ఇది ఒక మాట చదివి బైబిల్ మూసేయండి మా. వానిని జయించుచున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును తమ వాక్యము వలన అతనిని జయించరు. అంటే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విజయము ఎవరిదంటే, చివరి సందేశం ఇది సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. భయపడకండి అని. భయపడకండి అని ఎన్నిసార్లు రాయబడిందన్నా చంద్రపాలన? 365. చూడండి, 365 అంటే సంవత్సరానికి ఎన్ని దినాలమా? 365 అంటే రోజుకు ఒకసారి దేవుడు ఏం చెప్తున్నాడు మీకు? భయపడకండి, భయపడకండి. ప్రతిరోజు చెప్తున్నాడు ఒక వాగ్దానం. అంటే సంఘానికి దేవుడు ఆయన బిడ్డలకి హెచ్చరిక చేస్తున్నాడు, భయపడకండి అని. రెండవది, మోసపోవద్దు. మూడవది, క్రీస్తులో నిలబడండి. నాలుగవది, దేవుని ముద్ర పొందండి. ఐదవది, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఈ విధంగా దేవుడు హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఉదయకాల సమయంలో మరి 666 ముద్ర వాటి యొక్క సారాంశం ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్త పడి, సిద్ధపాటు కలిగి, మెలకు కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా, లోకంలో పడిపోకుండా, రాజీ పడకుండా, ఎక్కడ బెండు కాకుండా
ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ ఆచారాల వైపు కానీ వాటి వైపు వీటి వైపు చూడకుండా, ఆత్మీయంగా బలహీనం కాకుండా బలంగా ఉండాలని ప్రభుపేట మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కనుక ప్రత్యేక సందేశాన్ని విన్నాం. ఆదివారం మళ్ళా మొదటి ఆరాధనలో కూడా ఇంకా ప్రత్యేక సందేశం విందాం. దేవుడు ఇంకా నూతన కోమాలో మరి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలో జీవము గల దేవుడు ఫలింప చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి 666 అనే ముద్రణ యొక్క ఆ మోసపు ఆలోచనలు ప్రపంచంలో జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి మనకు ముందుగానే భవిష్యత్తు జ్ఞాని. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మనకు భవిష్యత్తు జ్ఞానము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎలా బ్రతకాలి, ఆయన ఉండేటువంటి ప్రదేశంలో మనం ఎలాగ చేరాలి అన్నటువంటి మాటలు మనకు తెలియజేస్తుంది. వీటన్నిటిని బట్టి జ్ఞానం ఏ విధంగా సంపాదించుకుంటామంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమునకు మూలము. కాబట్టి మనము వివేకము కలిగి మనము ఇతరుల వలె మోసపరచబడుకున్నట్లు చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా వాక్య ఫలింపు నిమిత్తం ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసయ్యా ఉన్నాలయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మేము ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మేము 666 ముద్ర వేయించుకోగలయ్యా. నీవే సాయం చేయాలయ్యా. నీకు లోబడాలయ్యా. అపవాదికి లోబడకూడదయ్యా. ఆనందంతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆనందం తీయించండి సార్. నిరంతరం వాక్యానుసారంగా నడవాలి సార్. తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి చిన్నారికి వందనాలు. కాబట్టి ఎవరైనా దేవుడు మనలను పరిశుద్ధంగా ఉంచి ఈ దినము ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులను బట్టి తలపోసుకుంటూ ఆరాధించినట్లుగా ఎవరైనా స్తుతి ఆరాధన చేయవలసిందిగా కోరుచున్నాను. దేవుడు ఈ దినాల్లో గత దినాల్లో ఉంటూ చేసిన మేలును బట్టి ఈ దినము ఆయనను ఆరాధించే దినం కనుక మన జీవితంలో చేసిన మేలును బట్టి స్తుతి చేయవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా స్తోత్రం నాయన ప్రభువా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవుడు నాయన, కృపా సత్య సంపూర్ణుడు అయ్యా. నీ పాదములకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభువా. అయ్యా మరి గడిచిన వారం నుంచి వారం వరకు కూడా నాయన ఎంతగానో నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని నెమ్మదినిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు అయ్యా. ఈరోజు ఆరాధనలో నాయన అయ్యా మీరు చేసిన మేలులన్నింటినీ కూడా తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు నాయన. అయ్యా అయ్యా ఎంతగానో మరి నాయన నీ వాక్యం ద్వారా మాతో ఎంతగానో మాట్లాడావు ప్రభువా. రాబోయే దినాలు ఎంతో కఠినంగా ఉండి అని మాట్లాడు హెచ్చరికలు నాయన మాకు దయచేసావు తండ్రి. అన్నింటిని తప్పించుకోవాలంటే మా వల్ల కాదు ప్రభు. నీ సహాయం మాకు ఎంతో అవసరం నాయన. అయా నీకు స్తుతులు నాయన, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు అయ్యా, మెలకు కలిగిన ఆయన ప్రార్థించేవారుగా మరి నాయన నీ పరలోక జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. గొప్ప దేవుడు నాయన. ఎంతగానో నీ అమూల్యమైన మాటలు మాకు దయచేస్తున్నందుకు, ఎలా నడవాలో నాయన మాకు నాయన సహాయం చేస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు అయా అయా నాయన నీ జ్ఞానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. పరలోక జ్ఞానం అయ్యా నాయన అనంత జ్ఞానం ప్రభా. అయా నీకు వందనాలు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు అయ్యా. మా జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు చేసావు నాయన.
అయ్యా తండ్రి, అంత గొప్ప దేవుడు అడుగడుగునా కూడా మాకు తోడయుండి నాయన నీ కృపతో మమ్మల్ని నింపుతున్నావు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు. మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, మీరిచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప దేవుడు తండ్రి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని అయా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ గనపరుస్తూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బతిమలాడి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా. దేవుడు చేసిన మేలుని బట్టి స్తుతి చేసినటువంటి మృతమ్మ గారికి వందనాలు. ఈ సమయంలో చివరి ప్రార్థన జోస్న సిస్టర్ చేస్తారు. పెద్ద జోస్న గారు చేస్తారు చివరి ప్రార్థన అన్ని విషయాల కొరకు. వెళ్ళాడన్నా అమ్మా ప్రైజ్ లాడమ్మా. ఏమా అన్న యొక్క ప్రస్తుతానికి చిన్న సాక్ష్యం చెప్తాను, తర్వాత బాగా కోలుకున్నాక ఇంకా పెద్ద సాక్ష్యం చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి దేవుని దయ వల్ల లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతా వస్తుందన్న. హలో, చెప్పండి సిస్టర్, చెప్పండి, వింటున్నాం. వినిపిస్తుందన్నా? అదే ఆ, నా లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతా వస్తుంది దేవుని దయ వల్ల. మీ అందరి ప్రార్థన వలన ఇంకా కొంచెం ప్రేయర్ చేయండి అన్న నా కోసం. ఓకే సిస్టర్. దేవుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన అన్ని విషయముల కొరకై జోస్న సిస్టర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవా, శక్తివంతుడా, స్తుతులు నాయన, స్తోత్రం నాయన, రాజ్యులకు రాజ్య రక్షకుడ వందనాలు అయ్యా. గడిచిన దినములు కాచి కాపాడి ప్రభు విశ్రాంతి దినమున ప్రభు నిన్ను స్తుతించడానికి నీతో గడిపి కొద్దిసేపు అయ్యా తండ్రి ప్రభు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు అయ్యా. రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి ప్రభు అటు జ్ఞానమును ప్రభు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వినడానికి భయంకరంగా ఉన్నప్పటికీ నాయన కొన్ని హెచ్చరికలు ప్రభు మాతో దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. ఇప్పటికే భయంకరమైన రోజులు మేము చూస్తున్నాం ప్రభు అయ్యా. క్రైస్తవులకు విరోధంగా ఎన్నో వ్యతిరేకతలు లేగుతున్నాయిప్పటికీ ప్రభా, ధైర్యం ఏమాత్రం విడువక అయ్యా తండ్రి ప్రభు ఏమాత్రం మోసపోకుండా నాయన జాగ్రత్తలుగా ఎదుర్కొనే ప్రభు, ధైర్యంగా నిలబడి ప్రభు బ్రతికితే క్రీస్తు కొరకైనట్లుగా మేము బ్రతికే ఓపిక, అట్టి శక్తి, అట్టి ధైర్యము ప్రభు మా అందరికి దయచేయమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభు నా జనులు జ్ఞానం లేని వారిని నశించుతారంటున్న ప్రభు ఏమాత్రము కూడా జ్ఞానము విడువకనైనా జ్ఞానము కలిగి అయ్యా తండ్రి ఈ మాటలు లోకపు మాటలకు మేము పడిపోకుండా నాయన ప్రభా శ్రద్ధతో, భక్తితో, షడ్రకు మెషకు అభిజ్ఞుల వల్ల ధైర్యంతో నిలబడే మాటి ధైర్యం అందరికీ దయచేయమని ప్రభావ విశ్వాసాలను జీవిస్తున్నాం మేమందరం కూడా అయ్యా తండ్రి ప్రభా. ఈ మాటలు విన్నాం ప్రభా తండ్రి ప్రభా. ఈ మాటలకు ప్రభా తండ్రి హెచ్చరికమైన మాటలు మా హృదయంలో ఉంచుకుని ప్రభా ఏమైనా విపత్తులు వచ్చినప్పటికీ ప్రభు నిలబడే శక్తి మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు అయ్యా. చెప్పినానని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేకమైన హెచ్చరికలు అయ్యా జ్ఞానంతో కూడిన దేవుని మాటలు మాకు వినిపిస్తుండగా నాయన ఇంకా నువ్వు దైవజనులు మీరు వాడుకోండి. కుటుంబాన్ని దీవించండి. అన్నను ముగ్గురు బిడ్డల్ని అక్కను మీరు దీవించి ప్రభా నీ మహిమద్దమకే వాడుకో ప్రభా. అన్ని విషయాలందు కుటుంబాన్ని మీరు దీవించండి. ఆర్థికంగాను ప్రభు ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో ఉన్న అయ్యా శారీరకమైన ప్రభా అవసరతలు మీరు తీర్చండి. ఆత్మీయ అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాను. కార్య విషయంలో నీ కృప చూపించండి. మందిరం విషయంలో నీ కృప చూపించండి. స్పాన్సర్ లేవనెత్తండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మందిర నిర్మాణం స్టార్ట్ అవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తిరుగుచున్న ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలహీనైన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. అయా స్థుతం ఒక మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన క్షేమాన్ని బట్టి నెమ్మదిని బట్టి వందనాలు. ఇంకను పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి సాక్ష్యం బిడ్డ ద్వారా ప్రభావ పలకడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాగేంద్ర బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా క్షేమాన్ని ఇవ్వండి. ఇంకను ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా బలముతో శక్తితో ప్రభు నిన్ను స్తుతించడానికి ప్రభా తండ్రి ప్రభు ఇంకా మీరు వాడుకోమని అడుగుచున్నాను. అయ్యా ఇంకా బలహీన ఉన్న వారందరినీ బలపరచండి ప్రభా. నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని తమ్ముడిని అయ్యా తండ్రి ప్రభు యాకోబుని దీవించి ఆశీర్వదించండి. కుమార్ రవిని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. అయ్యా క్యాన్సర్ తో బాధపడుచున్న వారిని క్యాన్సర్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ మాత్రము కూడా బలహీనంగా ఉండకూడదు ప్రభు. బలవంతులై నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. అట్టి బలము, ఆరోగ్యం, శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాను. దేవునికి స్తోత్రాలు. అయా అబద్ధ ప్రవక్తల్ని తండ్రి ప్రభువా ఏరిపారేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఏ మాత్రం కూడా మోసంలో పడకుండా వారి మాటలు వినకుండా యూట్యూబ్ లో ఎన్నో చూస్తున్నాం ప్రభా. అవన్నీ కూడా ప్రభా అయ్యా ఏది వినాలో ఏది వినకూడదు అట్టి జ్ఞానం కూడా మాకు దయచేయమని అయ్యా తండ్రి ప్రభు సాతాని క్రియలన్నిటి యేసు నామములో బంధించి ప్రభు కేవలం నీ నామం
నామం మాత్రమే మహిమపరచబడినట్లు సహాయం చేయండి అయ్యా. ప్రభా జ్ఞానం ఏమాత్రము కూడా మాకు రానియకుండా వారి మాటలకు లోబడకుండా ప్రభా లోకానికి వేరే జీవించే జీవితాలు మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నిజమైన సేవ చేసిన ప్రతి దైవజని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరోగ్య విషయంలో తోడుగా రాకపోకలను తోడుగా ఉండండి. వారి సేవ పరిచయం ఆశీర్వదించండి. మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి ప్రభా. నిజమైన ప్రభు సేవ చేస్తున్న వారు ఎంతో మంది ఇబ్బందులు పెడుతున్నారు. వారి ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభా అయ్యా చక్కగా అన్ని విషయాలను నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రభా నీకు వందనాలు అయ్యా. మేలుతో తృప్తిపరచు దేవుడు అయ్యా. ఈ రోజు జరుగుతున్న విశ్రాంతి దినము ఆ ప్రతి ఆరాధనలు తోడుగా ఉండండి. మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవునికి స్తోత్రాలయ్యా. వినగల శక్తి గ్రహింపగల మనసు మా అందరికీ దయచేసి జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలు మీరు తోడుగా దైవజనుల ద్వారా మాట్లాడి సహాయం చేసి ప్రయాణాలంట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. గత వారం ఉన్న వారు ఈ వారంలో లేరు ప్రభా. మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తిరిగి వచ్చే వారం అంతా మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఎవరైతే కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయో బిజినెస్ ఆశీర్వదించి ప్రభా. ఆర్థిక సమస్యల నుంచి విడిపించిన ఆయన రుణ భారాలతో ఎవరు ఉండకూడదు ప్రభా. నీవే కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించండి, బలపరచండి. ఆయన నీ మెండైన దీవులు ప్రతి కుటుంబం మీద కుమ్మరించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎండ తీవ్రత బాగుంటుంది ప్రభా. తట్టుకోగల శక్తి ప్రతి ఒక్కరు దయచే తట్టుకోగల ఎండలు మాత్రమే మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం. చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. యవనస్తులు అయ్యా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి ప్రభా. ఈ వాక్యాన్ని చేత పట్టుకునే రక్షణ కార్యం పొందుకుని ప్రభా ప్రతి ఒక్కరి నామాన్ని ప్రభా స్మరించినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నామానికి వ్యతిరేకంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభు ఎంతో మంది మతం నశించిపోతారు. ఇది మతము కాదు, మార్గము నిత్య జీవములకు దారి అని తెలుసుకుని ఈ నామానికి లోబడినట్లు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం దేవునికి స్తోత్రం. మనసు మార్చండి. రక్షణ కార్యాలు ప్రతి కుటుంబాలు జరిగించండి. కుటుంబాలు కానీ సన్నిధానానికి వెళ్ళాలి ప్రభా. అయ్యా ఒకరు నమ్మి ఒకరు నమ్మడం కాదు కానీ ప్రభా కుటుంబాలుగా యెహోషువ కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవునికి స్తోత్రాలు. ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కటైన కానుపులు ప్రభా. ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభు గర్భాలు తెరవబడట్టు మీరు సహాయం చేయండి. అయ్యా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి భాగస్వాములు మీరు సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. తండ్రి ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ లోపాలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో ఉండి ప్రభా. అయ్యా బలహీనల చేత ఆయా రోగం చేత హాస్పిటల్లో ఉన్న ఐసీలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని చేయి పట్టి తాకమని అడుగుచున్నాం దేవునికి స్తోత్రాలు. అయ్యా మా ప్రపంచాన్ని మన దేశాన్ని మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి జ్ఞానం ఇచ్చి అయ్యా ఎలా పరిపాలించాలి అటు జ్ఞానం వారికి అందరికి దయచేసి అయ్యా వాళ్ళు మార్పు కలిగించండి ప్రభా. నీ నామాన్ని గౌరవించే బిడ్డలుగా ప్రభు, నీ నామాన్ని ప్రేమించే బిడ్డలుగా ప్రతి అధికారులు చేయమని అడుగుచున్నారు అయ్యా. గవర్నమెంట్ ఆఫీసర్లు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కమైన న్యాయమైన పరిపాలన అందించడానికి ప్రతి ఒక్కరికి న్యాయం అనే ప్రభు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు గుర్తిరిగినట్లు మీరు సహాయం చేయమని ఉదయకాల సమయం అంతా మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచి కాపాడి మరి ముఖ్యంగా ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డని ప్రభు అయ్యా అతన్ని మీరు దీవించమని అయ్యా ఇంకెంతో మంది రావాల్సి ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా మెలకువలు దయచే ప్రభు, హెచ్చరికలు దయచే ప్రభు. ఇటు చక్కటైన వాక్యాలు వినాలని ఆశ ప్రతి ఒక్కరికి మీరు దయచే అయ్యా. గంట సేపు నీతో గడుపుతున్నామంటే ప్రభు ముందుగానే నీ ఉదయకాలంలో నీ మాట వింటది ఎంతో శ్రేష్టమైన మీ ప్రభు. మా ఆత్మీయానికి ప్రభు చక్కటి ఆహారం మేము ప్రభు వింటున్నాం ప్రభు. అటు అవకాశం ప్రతి బిడ్డ కూడా మీరు దయచేసి ప్రభు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అయ్యా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించే బిడ్డలుగా మేము కూడా ఉన్నట్టు సహాయం చేయమని అటు అవకాశం వినియోగించుకునే బిడ్డలకు ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉదయం అంతా నీ కృపని సన్నిధి మేమందరం ఆరాధనకి వెళ్ళి ప్రభు స్తుతించుకుని ప్రభు అనేక దైవదీవులు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరి నుంచి మహిమ యుగంతో ప్రభావాన్ని మీరు పొందుకుంటారని నజరేయుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని విషయాల కొరకై ప్రార్థించినటువంటి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు ఆశీర్వాదిస్తారు. చేయబడిన ప్రార్థన విన్నపములన్నీ దేవుడు అంగీకరించి గొప్ప జవాబు ప్రతిఫలం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేయబోతున్నాం. నమ్మిన వారందరూ రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మనిక దీవెన కూడి ఉన్న మనకును సకలొక పరిశుద్ధులకు ఈ దినమందు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలకును నిత్యము సదాకాలము ప్రభుత్వడైండి ముందుకు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ్యా. అందరికి వందనాలమ్మా.
అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా. వందనాలమ్మా. అందరికి వందనాలండి. మా ప్రైజ్ వందనాలు. లార్డ్. మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనాలు నాయన. వందనాలు అమ్మా. మహేంద్ర గారు వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు సార్. వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలయ్యా. మా వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్. మా ప్రైజ్ లార్డ్. వందనాలన్నా. వందనాలు నాయన. ఐషు. ప్రైజ్ ద లార్డ్. వందనాలు గారు. స్టీఫెన్ గారు వందనాలండి. చాలా దినాల తర్వాత నీ స్వరం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చిన కాక. ప్రైజ్ లార్డ్ అన్న. యాకోబు ప్రైజ్ లార్డ్ అన్న.